కొండ కోనలు, సెలయేటి గలగలలు, ప్రకృతి అందాల మధ్య ప్రముఖ వైష్ణవ క్షేత్రంగా వెలుగొందుతోంది నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామంలోని మద్దిలేటి నరసింహస్వామి క్షేత్రం. కోరిన వారికి కొంగు బంగారం చేసే లక్ష్మీ నరసింహస్వామి 4 కొండల మధ్య పైనుండి సుమారు 150 అడుగుల లోతులో శ్రీ మద్దిలేరు లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారు వెలిశారు. అయితే అన్ని ఆలయాల మాదిరిగానే ఈ లక్ష్మీ నరసింహస్వామికి ఓ ఆసక్తికరమైన చరిత్ర ఉంది. సామాన్యుల మాదిరిగానే దేవుడు కూడా భార్యపై అలుగుతాడా అనే సందేహం ఈ ఆలయ చరిత్ర వింటే తప్పకుండా కలుగుతోంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీదేవితో పాచికలాట ఆడుతుండగా ఈ ఆటలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఓడిపోతారు. స్వామి ఓడిపోయినందుకు లక్ష్మీదేవి పరిహారంగా నవ్వడం జరుగుతోంది. దీంతో లక్ష్మీ నరసింహస్వామి అలిగి యాగంటి క్షేత్రమైన ఎర్రమల ప్రదేశంకి వచ్చారని పురాణాలు చెబుతున్నాయి. యాగంటి క్షేత్రంలో కొలువు తీరిన శివయ్య లక్ష్మీ నరసింహస్వామిని ఏం జరిగింది అని అడగ్గా నరసింహస్వామి నేను ఇక్కడ కొన్ని రోజులు ఉండాలనుకుంటున్నానని చెబుతారు. అందుకోసం శివయ్య లక్ష్మీ నరసింహస్వామికి పక్కనే మద్దిలేరు అనే ఏరు ప్రవహిస్తూ ప్రకృతి అందాలతో చూడడానికి చాలా అందంగా ఉంటుంది, అక్కడికి వెళ్ళు అని చెప్పినట్లు ప్రతీతి. అప్పుడే తొలిసారి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ కొండ మీద పాదం మోపారు. ఇక ఈ ఆలయానికి పక్కగా మద్దిలేరు అనే ఏరు ప్రవహిస్తుండటం వల్ల ఈ ఆలయానికి శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయమని పేరు రావడం జరిగింది. ఈ మద్దిలేరు వాగు ఎల్లప్పుడూ జీవనదిగా ఉంటుంది. ఎలాంటి కాలంలో అయినా ఎండిపోకుండా సజీవంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇక ప్రతి శుక్ర శనివారాల్లో జరిగే పూజలకు అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. భక్తులు తాము అనుకున్న కోరికలు నెరవేరగానే బంధుమిత్ర సమేతంగా క్షేత్రాన్ని దర్శించుకోవడం ఆనవాయితీ. ఇక ఈ క్షేత్రంలో 2008 నుంచి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ముక్కోటి ఏకాదశి రోజున శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అశేష భక్తుల మధ్య జరుగుతోంది. 3 రోజుల పాటు పలు ఉత్సవాలు, క్రీడలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. ప్రస్తుతం ఈ ఆలయం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. దాతల సహకారంతో నిర్మించిన 150 గదులు కూడా అందుబాటులో ఉన్నాయి. శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నంద్యాల జిల్లాలోని బేతంచెర్ల మండలంలోని రంగాపురం గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలుకు 65 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది. బేతంచెర్ల డోన్ నుంచి ఆర్ఎస్ రంగాపురం వరకు బస్సు, రైలు సౌకర్యం ఉంది. నంద్యాల డోన్ రైలు మార్గంలో రంగాపురం స్టేషన్లోకి దిగి ఆలయానికి చేరుకోవచ్చు. Terima kasih.